అమ్మా ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామమ్మా. రండి పెసరపప్పు హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పెసరపప్పు హల్వాకి కొలతలు సేమ్ గ్లాసులతో పెసరపప్పు షుగరు తీసుకున్నా. అలాగే అదే అంటే కొలత అలాగే ఉంటుందమ్మా. గ్లాస్ ఇదేమో వెడల్పు ఎక్కువ, ఇదేమో కింద సన్నం ఉందన్నమాట. 3 సమానమైన కొలతలు. ఫస్ట్ ఏం చేద్దామంటే పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఒక 3-4 అవర్స్ నీళ్ళల్లో నానపెట్టుకోండి. నీళ్ళల్లో నానపెట్టానమ్మా పెసరపప్పు. చూడండి చక్కగా నానిపోయినాయి. నానిపోయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి ఇన్ని నీళ్ళు వేసి మెత్తగా రుబ్బేద్దాం. పంచదారని పాకం పట్టుకుందాం. కొంచెం నీళ్ళు పోసి ఊరిని అలా తేగపాకంలాగా అలా వస్తాను చూసారా? ఇదిగోండి ఇలా అలా తేగపాకం వచ్చేటట్టుగా ఉంచుకోండి. చాలు, దించేద్దాం. మనం ఇప్పుడు బాండీ పెట్టుకుందాం. గ్లాస్ కొలత నెయ్యి ఉంది కదా, అంతా వేసేయండి. ఈ కొంచెం ఉంచుతా, ఎందుకంటే జీడిపప్పు వేయించడానికి. నెయ్యి ఎక్కువ కాగాల్సిన అవసరం లేదమ్మా. కొంచెం గోరువెచ్చగా పైన అయింది. చూడండి రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది వేసేసుకోండి. వేసేసుకొని సిమ్ మీద పెట్టుకొని పొడైపోయేటట్టుగా చక్కగా సన్నగా రవ్వలాగా నూకలాగా అయిపోతుంది. అలా అయ్యేంతవరకు చక్కగా వేయించుకోవాలి. హై మీద పెట్టద్దు, సిమ్ మీదే పెట్టాలి. హై మీద పెడితే కింద అడుగంటిపోద్ది. అడుగంటకుండా చూసుకోవాలి. చూడండి ఇట్లా వేయించుతూ ఉండాలి. చాలా సిమ్ మీద పెట్టి పొడిలాడుతూ వేయించండి. మరమ్మ నేను ఇట్లా పక్కలమ్మటంతా అంటుకుపోతుంది సిమ్ మీద పెట్టినా కూడా, అందుకని మీకు బాగా గట్టిగా వినిపిస్తుంది మోతని ప్లాస్టిక్ గట్టితో తిప్పుతున్నాను. కానీ ఈ పక్కలంతా ఇదిగోండి ఇలా గీసేసి తీసేసుకోండి నీట్గా. చూడండి రవ్వ వేయించితే ఎలా ఉందో అలాగే ఉంది. ఇంకొకటి పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించండి. ఇంత టైమో అంత టైం అని టైం పీరియడ్ ఏమీ లేదు. పట్టి పాకం ఉంచుకున్నాం కదా, ఆ పాకాన్ని వేసేద్దాం. లైట్ తీగపాకం, ముదురు తీగపాకం కాదు, లైట్ తీగపాకం పట్టే వరకు పట్టాం. వచ్చే వరకు పట్టాం పాకం. అందుకని అది ఆ పాకం అంతా దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. సిమ్ మీదే పెట్టుకోండి. ఈ హల్వా ఎప్పుడైనా కూడా హై మీద చేస్తే టేస్ట్ ఉండదు. సిమ్ మీద పెట్టుకొని చేసుకోవాల్సిందే నిదానంగా. కమ్మగా వాసన రావాలమ్మ, లేకపోతే టేస్ట్ బాగా ఉండదు. అందుకని ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇలా తిప్పుకోండి. జీడిపప్పు తగినన్ని వేసుకోండి. వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు వేగినవి జీడిపప్పు వేసి కలుపుకున్నాం కదా, ఇక డిష్ అవుట్ చేసుకుందామా? ఎలా ఉందమ్మా పెసరపప్పు హల్వా? నచ్చిందా? నచ్చితే సిమ్ మీద పెట్టి మాత్రం వేయించుకోండి. ఈ పెసరపప్పు మిక్సీ పట్టిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.